శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా మిర్జల్ మండలం కార్యాలయంలో మానవత్వం లేని తహసీల్దార్ సోంబేరి పులిరాజు. వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడి వ్యక్తి మృతి. ఉచిత హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిద్దాం. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ మంత్రి జూపల్లి కృష్ణారావు. యూరియా కోసం రైతుల ఇక్కట్లు, రోడ్డెక్కిన అన్నదాతలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో, మంచి మనసుతో ప్రజలకు కష్టంలో తోడుగా నిలిచి ఎమ్మెల్యే ఈరోజు ఆస్పరి మండలంలో చిగలి గ్రామంలో ఆగస్టు 20వ తేదీన ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న 6 మంది విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందడం జరిగింది. 6 మంది విద్యార్థుల కుటుంబాలకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాడు. ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, ఈ చిన్నారులు చనిపోవటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయ్యో పాపం అని ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. నేనైతే ఎంత బాధపడ్డానో నా మనసుకు తెలుసని మాట్లాడారు. వైసీపీ పార్టీ అధినేత జగనన్న చాలా బాధపడ్డారంటూ ఈ సంఘటన చూసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. నెల 20 తారీఖు చాలా విషాదకరమైన విషయం అది. ఎందుకంటే చిన్నపిల్లలు, ముక్క పచ్చాలని పిల్లలు అందరూ. నాకైతే ఆ రోజు రాధా సార్ 5 గంటలకు నాకు ఫోన్ చేసినాడు, అన్న ఇట్లా జరిగిందని. అంటే ఇమ్మీడియట్లీ పుట్టుకున్నాను. అసలే అక్కడ నాకు కానీ కాలు చేత రాలేదు. ఎందుకంటే 6 మంది పిల్లలు అనే తలకి నాకు చాలా బాధ వేసి ఆ రోజు అంతా వచ్చినా నేను వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శించినాము. అదేవిధంగా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఫార్మాలిటీ ప్రకారము పోస్ట్ మార్టం చేయాలన్నారు, పిఎం రిపోర్ట్ చేయాలని చెప్తే నేను డిఎస్పీతో మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి, అసలు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబాలు. మళ్ళీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ అక్కడ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి, అసలు మేము చాలా నేనే భరించలేకపోతున్నా, అంత బాధ ఉన్నారు అంత తల్లిదండ్రులు. అలాంటిది మీరు మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అసలు అవసరం లేదు సార్. మాకు మీరు ఏమన్నా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే, గవర్నమెంట్ ఉంటే అంత మొత్తం యావత్తు మన రాష్ట్రమే చూసింది. ఇక్కడ జరిగిన పిల్లల్లో సీసీ కెమెరా చూసినట్టు పిల్లలు పోయిండేది. అలాంటిది మీరు మళ్ళీ దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మళ్ళీ మేము అసలు మీరు ఏదైనా కానీ వద్దనే విధంగా నేను ఆ రోజు డిఎస్పీ సార్కి ఫోన్ చేసిన, ఎస్పీ గారికి కానీ ఫోన్ చేసిన. సార్ వద్దు సార్, పోస్ట్ మార్టం అదొకటి ఆపండి, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దు, లేకుండా చూడండి. సర్లే వాళ్ళగానే మానవత్వ దృక్పథంతో లేదు అవసరం లేదు, నేను వాళ్ళు ఏదో ఫోటో తీసుకొని అనే విధంగా ఆ రోజు పోస్ట్ మార్టం లేకుండా చేసిన. ఎందుకంటే మనం హుటాహుటిన స్పాట్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. లేదంటే ఎక్కడో ఉంటే ఎవరు మాటినరు. మన ఏదన్నా మన కాన్షియస్లో ఏది జరిగినా కానీ ఖచ్చితంగా నేను స్పందిస్తా. అదే అక్కడ హరికేర్లో కానీ ఇట్లే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ కానీ మన వాళ్ళని వైసీపీ నాయకుని నరికి చంపితే నేను స్పాట్లో పోయినా. అసలు ఆ అరికేరు గ్రామానికే తెలియదు. నేను పోయినది ఆ ఊర్లోకి పోయినా. నాకు ఫోన్ చేసి తింటే వెనకనే పోయినాను. నన్ను చూసిన అరికేరు గ్రామంలో చాలా మంది వచ్చినారు. ఏమో జరిగిందంటే వాళ్ళు ఆ గ్రామానికే తెలియదు. అక్కడ అడవిలో నరికేసినారు. అలాంటిది ఏదున్నా నేను మన కాన్షియస్లో ఏదో చిన్న విషయం జరిగినా ఖచ్చితంగా నేను
ఎందుకంటే నేను లోకల్లో ఉంటాను కాబట్టి ఎక్కడ పోయేది లేదు, మనం లోకల్లోనే ఉంటాను. ఇమ్మీడియట్లో స్పాట్లో స్పందించి మన వల్ల ఏదన్నా మనకి జరిగినా ఇమ్మీడియట్లో వచ్చి స్పందిస్తాను. అదేవిధంగా ఆ రోజు కానీ పిల్లలు అంటే నాకు అసలు ప్రతి ఇంటికి పోయినా నేను పిల్లలు చేయము ఎవరంతా ఒకటే మకమే ఉంటారు. నాకు చూస్తే అసలు కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఆ పిల్లలను చూస్తుంటే చాలా నాకే బాధ వేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి నాకే అంత బాధ అయిపోయింది. మనం చాలా దురదృష్టకరం ఆ రోజు మనకి చాలా అసలు ఎప్పుడు మన కాన్షియస్లో అంతా ఎప్పుడు ఇట్లా విషాదం జరగలేదు. ఎందుకో పిల్లలు ఎవరు చెప్పిందేమో కాదు, పిల్లలే స్కూల్కి పోయి వచ్చి బ్యాగులు పెట్టి మళ్ళీ అక్కడ పోయినాయంటే మనకి అదే దాంట్లో వచ్చి చిగిలికి కానీ దాదాపుగా కిలోమీటర్ ఎక్కడే ఉంది అది. బిలిగేర్ 1.5 కిలోమీటర్లు ఎందుకు పోయినారు పిల్లలు, ఎందుకు ముత్తి ఎందుకు తోలిపోయింది పిల్లలు. ఇంకా చాలా భవిష్యత్తులో పిల్లలు ఇంకా చాలా, ఎందుకంటే ఇప్పుడు నేను కానీ పుడితేనే ఎమ్మెల్యే కాలేము, భవిష్యత్తు ఎట్లుంటుందో పిల్లల భవిష్యత్తు కానీ ఎట్లుంటుందో అలాంటి పిల్లలు. ఎందుకంటే ఈరోజు నేటి పిల్లలే కాబోయే పౌరులు అనే విధంగా ఉన్నారు కాబట్టి పిల్లలు కానీ భవిష్యత్తు చాలా ఉండేది. అలాంటిది మనకి మన చిగిలి గ్రామానికే కాదు, మన యావత్ ఆంధ్ర రాష్ట్రమే చూసింది, ఉలిక్కపడింది. ఎందుకంటే ఇంత జరిగింది, ఇంత విషాదం అనేది విధంగా ఆ రోజు జరిగింది కాబట్టి చాలా బాధాకరము. అందుకోసమే నేను మనము పార్టీ హైకమాండ్ కానీ అడిగినాం, వాళ్ళు కానీ మన ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము, మన అధికారులు ఉంటే ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళము. మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కానీ నేను సరే ఏదో మళ్ళా మాట్లాడదామన్నారు. అందుకోసము నేను కానీ నాకు తోచిన సాయం చేయాలనే విధంగా ఈరోజు నేను, ఎందుకంటే మనము ఆ రోజే చాలామంది కొంతమంది నాకు అన్నారు, ఫోన్ చేసి అన్న ఆ రోజు నువ్వేమన్నా సాయం చేయాలన్నా అని అంటారు. ఆ సాయం చేసే టైం కాదు, వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఆ రోజు అంత బాధలో కర్మలో ఉండేవి నేను నా డబ్బులు తీసుకున్నాను. అసలు అది మానవత్వం అనరు. ఎందుకంటే మనం ఏదైనా ఓదార్చాలి. అప్పుడు డబ్బు నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్. అప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా లాభం ఏముంది, మనం వాళ్ళ ఓదార్చాలి. అప్పుడు అలాంటిది మనం అది ఆ రోజు డబ్బులు ఇచ్చే రాజకీయం అవుతుంది. మనం ఏదైనా కానీ నిదానంగా వాళ్ళంతా కొద్ది బాధ అంతా తగ్గినాక రావాలనే విధంగా నేను ఆ రోజు కానీ రాధాకి చెప్పినాను. రాధా మనం ఆ రోజు మన ఎంపీపీ రామయ్య గారి ఫోన్ చేసి అన్న ఏమన్నా సాయం చేసింటే బాగుంటుంది అంటే, రామయ్య గారు ఆ టైం కాదు అది, వాళ్ళ శోక సముద్రంలో ఉన్నారు పిల్లలు. నేనే చూస్తే నాకే కళ్ళలో నీళ్ళు నేనే ఏడేసినాను. అలాంటిది అప్పుడు కాదప్ప నేను తర్వాత చేస్తాంలే అని చెప్పినాము. ఆ రోజు అందుకోసమే నిదానంగా వాళ్ళ బాధ తగ్గినాక ఈరోజు వచ్చి నా శక్తి కొలిది ఎంత నా కాన్షియస్ ప్రతి 2,60,000 మంది నా ప్రజలే. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు ఓటు వేయకపోయి నేను గెలిచినాను కాబట్టి ప్రతి ఒక్కరు నాకు మా ప్రజలే. ఆల్ ఓవర్ కాన్షియస్ 2,60,000 మంది నా ప్రజలే. అలాంటిది ఈరోజు వీళ్ళకి నాకు తోచిన సాయం ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాగూర్ కర్నూల్ పట్టణం సాయి గార్డెన్ నందు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగూర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ హెల్త్ క్యాంప్ను అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆయన సూచించడం జరిగింది. ఇక వారితో పాటు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రముఖ జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం కార్యాలయం ఎదుట తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు వెంకటపురం రాములు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో తొలి దీప్తి. పేదల హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి భూయోధురాలు ఆమె. తన కుటుంబ బాధ్యతలతో పాటు రైతుల కోసం, పేదల కోసం నిస్వార్థంగా పోరాటం చేసింది అని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాటం ఫలితంగా లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని ఆయన గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలిచిన కార్యక్రమంలో తహసీల్దార్ ఆజాం అలీ, ఎంపీడీఓ రవిచంద్రకుమార్ రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఎస్ఏ రాజ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ, రజక సంఘం సభ్యులు, సిఐటియు మండల కన్వీనర్ బేరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల తక్షణ సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రజల భద్రతే ప్రాధాన్యంగా కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయంగా పనిచేస్తుందని చెప్పారు. హింస నేపథ్యంలో నేపాల్లో ఉన్న తెలంగాణ పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేపాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ పర్యాటకులకు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇదే అంశంపై న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్తో మంత్రి జూపల్లి ఫోన్లో మాట్లాడారు. పర్యాటకం నిమిత్తం నేపాల్కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ రాష్ట్ర పౌరుల సహాయార్థం తెలంగాణ భవన్లో సహాయం కోసం తెలంగాణ భవన్లోని అధికారులను ఈ నెంబరులో సంప్రదించవచ్చని చెప్పారు. తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో పిడుగుపడి రైతు ప్రాణం పోయింది. గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతూ వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం గుద్దింది కూడా తెలియదయ్యా. ఊరు బయట గేదెలాభ చేసి ఉంచుండు, నీ పేడగాలు తీసిరా నాన్న, చల్లార కంగారు పడుతుంది నాన్న. అసలు ఎవడొచ్చాను కారు వేసుకుని దెబ్బ ఇంతేనా కారు కూడా కదా గుర్తించిండో మరి. ఫోన్ కూడా డ్యామేజ్ అయితే గుడికి మరి ఫోన్ పట్టుకో మరి జేబులో ఉంటే తీసినాడు మనోడు జేబులో. మరి రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గంలో రైతు పోరుబాట రైతులకు అండగా నిలిచి రచన కురవ, శశికాడ కృష్ణమోహన్, శ్రీదేవి, ఎమ్మెల్యే విరూపాక్షి రైతులకు యూరియా అందించని ప్రభుత్వం నడుపుతున్నారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు శశికళ. ఇక రైతులను నడి సముద్రంలో ముంచడానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వమని దుమ్మెత్తిపోశారు. రైతులకి అన్యాయం జరిగిన నేపథ్యంలో 11 నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకి ఎంత అన్యాయం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయినాయి. ఎక్కడ పోయినా లిక్కర్ దొరుకుతుంది, లిక్కర్ షాపులు ఉన్నాయి, మందు షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఎరువుల షాపులో మాత్రము యూరియా దొరకకున్నట్ల పరిస్థితి ఉంది. మళ్ళీ పోయిన సంవత్సరం చూసుకుంటే రైతు భరోసా ఎగ్గొట్టారు ఇదే కూటమి ప్రభుత్వము. అదేవిధంగా మళ్ళీ పొగాకు రైతులు అన్యాయం అయ్యారు. మిర్చి రైతులు గత 2-3 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్లో మిర్చి కులిపోతున్నాయి. అదేవిధంగా మిర్చిలు కూడా రేటు లేకపోతున్నట్లు పోతా ఉంది. ఇంకా ఉల్లి రైతులంటూ వాళ్ళ బాధ వర్ణనాతీతము. ఎందుకంటే ఇప్పుడు రైతులు
ఉల్లి వేసినా నష్టపోతున్నారు, మిరప వేసినా నష్టపోతున్నారు, పత్తి వేసినా నష్టపోతున్నారు. మరి ఏం వేసుకొని బతకాల రైతులు అనేది పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం గమనించాలి. ఎందుకంటే రైతే మన దేశానికి వెన్నెముక అని చెప్తారు. ఈ వెన్నెముకనే విరిగిపోతే మళ్ళీ ఇంకా దేశంకి ఎక్కడ బాగుపడుతుంది అని చెప్తున్నాము. మళ్ళీ రైతు భరోసా కింద మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము 20,000 ఇస్తాము, పెట్టుబడి ధర ఇస్తాము, గిట్టుబడి ధర ఇస్తాము అని చెప్తున్నారు. మరి పోయిన సంవత్సరం చూసుకుంటే కూడా మరి రబీ వచ్చినా డబ్బులు రాలేదు, అదేవిధంగా మరి ఖరీఫ్ వచ్చినా డబ్బులు రాలేదు. ఏది వచ్చినా కూడా రైతులు మాత్రము చాలా మోసం చేస్తుంది. ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం రైతులు ప్రతి ఒక్కటి మేము సూపర్ 6 పథకంగా మళ్ళీ ప్రతి ఒక్కటి మేము హామీలు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు చూసుకుంటే రైతులకి బీమా కూడా లేదు. బీమా కట్టాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది. రైతులు ప్రతి ఒక్క దగ్గర ఆత్మహత్యలు శరణ్యమే అని చెప్పుకుంటున్నారు. అప్పుల మీద అప్పులు చేసుకుంటున్నారు. యూరియా కూడా దొరకకపోతే ఈరోజు కేంద్ర సర్కారం మీదే ఉంది, స్టేట్ గవర్నమెంట్ మీదే ఉంది. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రైతులను కూడా ఎందుకు మీరు పరిగణనలోకి తీసుకోవడం లేదు అని చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కటి తీసుకుంటే రైతు ఇక్కడ మళ్ళీ ఆలూరు కానీ, పత్తికొండ కానీ, యమునూరు కానీ ప్రతి ఒక్కటి వర్ష ఆధారిత ప్రాంతాలు ఇవి. వర్షం వస్తేనే పంట పండుతుంది. వర్షం వచ్చిన పంటకు కూడా కనీసం గిట్టుబాటు ధర లేకుంటే రైతులు బతికేది ఎలా బతుకుతారు? ప్రతి ఒక్కరు రైతులే ఉండేది. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు కానీ మరి రైతులు బాధ పట్టించుకోకుండా పరిస్థితి ఉంది. మహిళలు బాధ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా విద్యార్థులు రోడ్డు మీద పడుతున్నారు. విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఫీజు రియంబర్స్ కోసం విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల్ని లోపలికి వేస్తున్నారు. మరి హాస్పిటల్ సర్టిఫికేట్ లేదు, ఎన్ఆర్ఐ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని కొట్టి వాళ్ళని లోపలేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన కోసం తీసుకొస్తున్నారా, లేకపోతే ప్రజల మీద దాడి చేసుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం వస్తుందా అని ఈరోజు నేను నిలదీస్తున్నాను. ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ యూరియా కోసము ఈ తిరుపతిలో దర్శనానికి, వేడుకొండలవాడ దర్శనం ఎలా చేస్తున్నారో ఈ రోజు ఉపవాసం ఉంటూ వనవాసం ఉంటూ రైతు భరోసా కేంద్రం కూడా ఆఫీస్ ఇక్కడ లైన్లు బార్లు పెడుతున్నారు, కడువులు పెడుతున్నారు, చిన్న పిల్లల్ని వంతు పెడుతున్నారు. ఆ లైన్లో కూర్చుంటే మాకు కనీసం పొద్దు నుంచి రాత్రి 11 గంటల వరకు లైన్ నిలబడితే ఒక్క సంచి ఇస్తున్నారు. ఒక్క సంచి ఎకరాకి వేసుకోవాలా, 5 ఎకరాలకు వేసుకోవాలా, 10 ఎకరాలకు వేసుకోవాలా? రైతులు ఇలా నాశనం అయిపోతూ ఉంటే ఈ రోజు మనం 3 పూట్ల కడుపు నిండా భోంచేస్తున్నాము, ఒక పూట నిద్రపోతున్నామంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మన దేశంలో వర్తిస్తూ ఉంది. మరి జై కిసాన్ జై జవాన్ అనే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో మీరు గమనించాలని ఈరోజు ఏదన్నా కానీ వంతుల వారీగా ఇస్తామని చెప్పారు మినిస్టర్. వంతుల వారీగా ఇస్తే మరి ఈ నెల ఒక సంచి, 2 నెలల అయిన తర్వాత ఒక సంచి, ఎండాకాలం ఒక సంచి ఇస్తారా ఏమన్నా యూరియాని? మరి అదే విధంగా ఈ మినిస్టర్ ఏం చెప్పారు, అచ్చెన్నాయుడు గారు, మీరు ఒక్క మెసేజ్ చేయండి నాకు అని అన్నారు. ఒక మెసేజ్ చేయండి, హాయ్ అని మెసేజ్ చేయండి అన్నారు. ప్రజలందరూ రైతులు ఈరోజు హాయ్ 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 అని మెసేజ్ పెడితే కూడా హాయిగా నిద్రపోతున్నాడేమో మీరే గమనించాలని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం కేంద్రం PSCS వద్ద అన్నదాతలు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లల తల్లులు, ఆఖరికి చేతకాని పెద్దవారు కూడా క్యూలో నిలబడ్డారు. ఏ రైతన్నని కదిలించినా వారి ఆవేదన వర్ణనాతీతం. గతంలో కంటే ఈసారి అధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయం ఏంటంటే ఈ లోపం రాష్ట్ర ప్రభుత్వానిది అంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానిది ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నెలల కొద్ది పడిగాపులు కాసిన ఒక్క బస్తా కూడా లభ్యం కాలేదు. తిండి తిప్పలు మాని ఇంటిల్లిపాది అందరం ఇక్కడే ఉంటున్నాం. ఇకనైనా ప్రభుత్వాలు మాపై కనికరం చూపించాలంటూ రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ఇక్కడి నుంచి తిరుగుతున్నావా? 4-5 రోజులు వచ్చిపోతున్నావా?
యూరియా దొరుకుతలేదు. ఈరోజు ఇలా ప్రభుత్వం ఉందా లేదా అనేది నాకు కనిపిస్తుంది. అందరికీ కన్నమందరూ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇబ్బంది పడే పరిస్థితులు చిన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లైన్లో నిలబడ్డ కూడా మందు సంతృప్తి దొరికిన పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు 6 గంటలకు చిన్నబడ్డ కూడా ఇలా యూరియా దొరికే అవకాశం లేదు. ఈరోజే కాదు ఇక్కడైనా అదే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభుత్వం కాన్స్టెన్స్లో ఇలా ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నది. జనాలు వస్తే లైన్లో నిలబడే పరిస్థితి వచ్చే 1 కిలోమీటర్ కూడా లైన్లో ఆడికి సొసైటీ కట్టుకుంటేమో కేశం పెట్టుకోంటారు. కేశం పెట్టుకుంటే శాతనూరులో మళ్ళీ ఏ ఉప్పు ఆలో ఉప్పు అని ఇస్తారు. మళ్ళీ ఆడిపోతే అంటే రైతులను ఎక్కడి నుంచి అక్కడ తిప్పులే తప్ప రైతులు చాలా నానా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇప్పుడే ఉన్నదా లేకపోతే గతంలో కూడా ఎట్లా ఉన్నాడు అంటే గతంలో వేరే సకాలంలో అందింది ఈసారి ఉన్నంత మనం ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా మన ప్రభుత్వం ఆలోచించవలసిన అధికారులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. అధికారం అసలు ఉందా లేదా కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ మధ్య విదేశాలతో గొడవ కావడంతో ఆ ఏరియా రవాణా సౌకర్యం ఆగిపోతుంది. సెంట్రల్ వాళ్ళు విడుదల చేస్తే మేము ఇస్తామో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పిదం మాది అని అంటున్నారు. మాది కాదు అని ఎవరో రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. దీనిపైన మీ స్పందన? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సెంట్రల్ నుంచి వస్తుందా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇలా ప్రభుత్వం కరెక్ట్గా వీడియో కడతారు. వీడియో కట్టలేదు కదా నా దగ్గర డబ్బులు పెడతారు ఇప్పుడు అక్కడి నుంచి పంపిస్తే డైరెక్ట్ కంపల్సరీ వస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు చెప్పారు వాళ్ళకి తప్ప ఇంకా ఆప్షన్ లేదు. ఒక రైతు తన పొలం మరొకరు అక్రమంగా కబ్జా చేశారని గోడు వెళ్లబోసుకుంటూ తనకి న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన వ్యక్తం చేశారు. నా యొక్క పొలం అక్రమంగా కబ్జా చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకొని నా పొలాన్ని నాకు ఇప్పించి న్యాయం చేయాలని తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలోకి రైతు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోతుంటే మేడ్చల్ తహసీల్దార్ సోంబేరి పులిరాజు ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుతూ అసలు రైతు ఆవేదనను కూడా పట్టించుకోలేదు. ఇలాంటి తహసీల్దార్ ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకొని వారిని కాపాడాల్సిన ఒక బాధ్యత ఆయనది. కానీ ఒక రెవెన్యూ తహసీల్దార్ ఇలా ఉండి పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకుంటారని ఆ యొక్క రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణాలు పోతున్నా ఫోన్ మాట్లాడుతూ ప్రశాంతంగా కుర్చీలో ఏమీ తెలియనట్టు ప్రభుత్వ అధికారి మానవత్వం లేని ఈ తహసీల్దార్ ఏం తహసీల్దార్ ఈయన అంటూ ఇలాంటి తహసీల్దార్ ఎంఆర్ఓ లేని ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. గాంధీ భవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రెస్ మీట్లో మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో వస్తున్న దరఖాస్తుల గురించి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు తెలియపరిచి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారి వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంగా మేమందరం కూడా ఏదైతే చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా, మా నియోజకవర్గాలుగా పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా, రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా
వాళ్ళ యొక్క విజ్ఞాపనలు స్వీకరించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి, అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా, గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెజారిటీగా వచ్చినటువంటి వినతులు నేను గమనించింది 2 ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాపన. ఒకటి, ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు. రెండవది, భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం, మా పేరు రావటం లేదు, ఎక్స్టెంట్ కరెక్టే లేవు అని రకరకాల వాటికి సంబంధించి. అందుకే ఈ రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓస్, కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల పైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతూ ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, ఇతర ఒక ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి. 16 గుంటల ల్యాండ్ పోతే 2 ఎకరాల ల్యాండ్ రాసిండని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సమస్య ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క ఈనాటి ముఖాముఖి యొక్క విశేషాలు. ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం. పరిష్కారం సపోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శమని రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ నియోజకవర్గ యువ నాయకులు జూపల్లి అరుణ్ పేర్కొన్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి రజక సంఘ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నా కూడా తమ హక్కుల కోసం భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం సాగించిందని, ఆమె ధైర్యం, త్యాగశీలత, భూమి కోసం సమానత్వం కోసం ఆమె సాగించిన పోరాటం పట్టిన ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు తిప్పరాజులు, నరసింహ, నియోజకవర్గ అధ్యక్షులు సన్నీ, నాయకులు శేఖర్, బెక్కం వెంకటస్వామి, సత్యం, పరశురాం, కేతూరి వెంకటస్వామి, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్బాల్, వంగ రాజశేఖర్ గౌడ్, ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్ మండలం కార్యాలయంలో మానవత్వం లేని తహసీల్దార్ సోంబేరి పులిరాజు. వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడి వ్యక్తి మృతి. ఉచిత హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిద్దాం.
నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేక సెల్ మంత్రి జూపల్లి కృష్ణారావు. యూరియా కోసం రైతుల ఇక్కట్లు, రోడ్డెక్కిన అన్నదాతలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.